ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఇంకా ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశా. అంటే డైలీ ఇంతేనండి రొటీన్ అయితే. లేవగానే దేవుని పాటలు పెట్టేసుకొని, ఇంక మిగిలిన పనులన్నీ చేసుకుంటా అన్నమాట ఆరాంగా. ఇప్పుడు ఈరోజు, రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. అంటే థర్స్‌డే, ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే సాటర్‌డే, సండే 4 డేస్ కంటిన్యూగా ఉంటారు ఇంట్లో. ఈరోజైతే వంకాయ పచ్చడి చేస్తున్నానండి. పైన వంకాయలు ఒక 4 ఉన్నాయి చిన్నవి మా చెట్లో. అందుకోసం అని చెప్పి అవి తుంచుకొనొచ్చాను. నెక్స్ట్ ఇంకిక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని, ఆ వంకాయలు కూడా వేసేసి, కొంచెం ఉప్పు వేసి మనం అటు ఇటు కలిపేసి కొంసేపు వదిలేసామనుకోండి అవి కొంచెం మగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కొత్తిమీర కట్ట ఒకటి కంప్లీట్‌గా వేసేసానన్నమాట. చిన్ చి చిన్ అంటే చిన్నదే ఇది కొత్తిమీర కట్ట. అందుకే చిన్న చిన్న పీసెస్ చేసి వేసేసాను కడిగి నీట్‌గా. కొత్తిమీర, టమాటా పచ్చడి చాలా బావుంటది. ఇదైతే ఇంకా వంకాయ కాబట్టి రోటి పచ్చడిలాగా రుబ్బేసుకుంటా అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే పచ్చళ్ళు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ విధంగా రోటి పచ్చళ్ళు గాని ఏవైనా. అంటే పికిల్స్ అంత ఇష్టపడను గానీ, పచ్చళ్ళు మాత్రం చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఎప్పుడూ ఖచ్చితంగా రెగ్యులర్‌గా పచ్చడైతే ఉంటది. ఏదో ఒక పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వంకాయ పచ్చడి కాబట్టి ఫ్రై దాంట్లోకి అరటికాయ చేద్దామని అనుకుంటున్నా. ఇవి కూడా ఫ్రెష్‌గున్నాయి కాబట్టి. అరటికాయ కట్ చేసేటప్పుడు ఎప్పుడు గూడా చేతులకి ఇలా ఆయిల్ రాసుకుంటే నల్లగా అయిపోవన్నమాట చేతులనేటివి. అరటికాయ కట్ చేస్తాం కాబట్టి ఆ జిగురు చేతులకు అంటుకొని నల్లగా గ్రీజీగా అయిపోతాయి. అందుకోసమే ఆయిల్ రాసేసుకుంటే గనక మన చేతులు పాడవవు. ఇంక నెక్స్ట్ ఇవి కట్ చేసుకొని కొంచెం ఆయిల్ రాసాను కాబట్టి స్కిడ్ అవుతుంది. సరే అని చెప్పేసి పీల్ తీసేస్తున్నాను. పీల్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అరటికాయ ఫ్రై అయితే చేస్తానండి చాలా సింపుల్‌గా. బట్ భలే ఉంటది నిజంగానే. ఈ టైప్‌లో వంకాయ కూడా చేసుకుంటాం. అది ఇంకా సూపర్‌గుంటదసలు. మా వాళ్ళకైతే అరటికాయ ఇలా చేస్తే చాలా ఇష్టం అన్నమాట. అంటే కొన్ని ఫ్రైలు అవి ఇష్టపడతారు పిల్లలెక్కువగా. కొన్ని మాత్రం ఇష్టం ఉండదు కదా కొంతమందికి. కానీ మా పిల్లలకైతే గనుక ఇట్లా అరటికాయ కానీ, ఏవి ఫ్రై చేసి పెట్టినా ఈ టైప్‌లో చాలా నచ్చుతాయన్నమాట. ఇలా అరటికాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, ఒక బౌల్‌లో వాటరేసుకొని, దాంట్లో కొంచెం సాల్టేసుకొని కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకొక అరటికాయ కట్ చేసుకునే లోపలికి అవి నల్లగవ్వవు. నెక్స్టొచ్చేసి ఇంకిక్కడ చూద్దురండి వంకాయ అయితే చాలా బాగా మగ్గిపోయింది. అంటే వంకాయి, కొత్తిమీర, పచ్చడి, టమాటా పచ్చడి. ఇదైతే బాగా మగ్గిపోయింది. ఇంక పక్కన పెట్టేసుకొని అది చల్లారిన తర్వాత కొంచెం మిక్సీలో వేసేసుకోవడమే కచ్చా పచ్చాగా. అంటే ఇక్కడ రోటి లేదు గాబట్టి, రోటి ఉంటే దాంట్లో రుబ్బుకోవచ్చు. నా దగ్గరైతే చిన్న రోలుంది. అందుకే దాంట్లో రుబ్బుకోవడం కష్టం. ఇంక దీంట్లో వచ్చేసి అరటికాయ తాలింపుకి కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర అంటే పోపు దినుసులన్నీ అండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసేసుకొని కరివేపాకు గూడా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా వేసేసి, అరటికాయ వేసేసి, దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. అరటికాయ చూసారు గదా! నల్లగా అసలవ్వదన్నమాట. మనం సాల్ట్ ఎయకపోతే గనక చాలా నల్లగా అయిపోతది. అందుకే కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే కొంచెం నలుపనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ ఇది బాగా కలిపేసుకుందాం. ఈ ఉప్పు అన్నీ, పసుపు అన్నీ అరటికాయ ముక్కలకు పట్టేటట్లు కలిపేసుకొని మూత పెట్టేసుకొని, ఇంకిప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుంటున్నానండి వంకాయ పచ్చడి. ఇది కొంచెం చల్లారింది. ఇంక మిక్సీ జార్‌లోకి తీసుకొని, దీంట్లోకి మిక్సీ పట్టే ముందు కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర ఈ 3 మాత్రం అన్ని పచ్చళ్ళలో వేస్తాను. మీరెలా ఏస్తారు? కొంతమందయితే పోపులో వేస్తారు. బట్ నేనైతే ఇట్లా పచ్చివే వేస్తా అన్నమాట మోస్ట్‌లీ. లేదనుకుంటే అప్పుడప్పుడు ఫ్రైలో గూడా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకిక్కడ చూసారు గదా! కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసా. అంటే రోట్లో రుబ్బుకున్నట్టు పట్టేసా అన్నమాట. ఇంక దీంట్లోకేంటంటే పోపనేది పెట్టుకోవాలి. దానికంటే ముందు అరటికాయ ఫ్రై ఎంతవరకు అయిందో చూద్దాం రండి. ఎందుకంటే అది తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు అందుకోసం అని చెప్పేసి. అలాగే ఈ గ్యాస్ మీద ఇట్లాంటి ఫ్రైలేమన్నా చేస్తున్నప్పుడు ఎన్ని సార్లు తుడుస్తానో అండి. నార్మల్‌గానే తుడుస్తాను. అందులో వీడియో మీకు షూట్ చేస్తుంటాను కాబట్టి ఇంకా రెగ్యులర్‌గా తుడుస్తూనే ఉంటాను. మళ్ళీ కెమెరాకి మళ్ళీ గలీజ్‌గా కనిపిస్తదని చెప్పి. మనం హైజీన్‌గా చేసుకోవాలి. హైజీన్‌గా చూపెట్టాలని ఒక ఇంటెన్షన్ అంతే. నెక్స్ట్ దీంట్లోకి వెల్లుల్లి దంచుకొని వేసేసి, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసానండి. అంతే. దీంట్లోకి ఏంటంటే పప్పుల పౌడర్ గూడా వేసుకోవచ్చు. అది వేరే టైప్ ఉంటది. ఈ టైప్ ఇంకా బావుంటదన్నమాట. కొంచెం చిప్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి. కారం కారంగా అట్లా మంచిగా తగులుతూ.
రసం పెట్టుకుంటే గూడా ఇంకా బావుంటది. బట్ ఈరోజు ఓపిక లేదులెండి. నేను రసం కొన్నున్నాయి కాబట్టి ఈరోజు పెట్టనన్నమాట. వంకాయ పచ్చడి, అరటికాయ తాలింపు సరిపోతుంది. ఇంకిక్కడ చూసారు గదా! కొంచెం కారం అవి వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటే ఇప్పుడు చూస్తుంటే గూడా యమ్మీ యమ్మీ అనిపిస్తుంది. దీంట్లోకేంటంటే కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇట్లా ఫ్రై చేసే వాటిల్లో ఖచ్చితంగా కోకోనట్ పౌడర్ అయితే వేస్తాను. దీన్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే చాలా బావుంటది. డైరెక్ట్‌గా దీన్ని రైస్‌లో కలిపేసుకొని గూడా తినేసేయొచ్చు. అంత బావుంటది. నెక్స్ట్ ఇంక పిల్లలకి బాక్స్‌లో పెట్టేసి పంపించేసాను. తర్వాత ఇంకా మా కోసం అంటే నాకు, హరి గారి కోసం ఈ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఎగ్స్ బాయిల్ చేశాను కదా! అవి పిల్లలు తినేసారు. ఇవి మేము తినాలింకా. అరటికాయ ఫ్రై కొంచెం ఉంది నాకు, హరికి. ఇంకిక్కడ పాలు టీ పెట్టాలి కదా! అందుకోసం అని చెప్పి తీసుకొచ్చి పెట్టాను. ఇంకిక్కడ చూడండి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్స్, బాదం పప్పు, అంజీరా అండ్ ఆప్రికాట్ అన్నమాట. ఇంకా హరికి ఇచ్చేస్తున్నాను. సో, తను తినేస్తారు. నేను గూడా మళ్ళీ తింటానన్నమాట. ఈరోజు ఎన్ని పనులున్నాయంటే అన్ని పనులున్నాయి. అందుకోసం అని చెప్పేసి అంటే రోజు ఉండే పనులేలెండి. పిల్లలెళ్ళిపోయాక అంటే పిల్లలున్నంత వరకు ఒక రొటీన్ ఉంటది. పిల్లలెళ్ళిన తర్వాత మన నార్మల్ రొటీన్ అప్పుడు ఇంకా ఎక్కువ పనులుంటాయి. ఇల్లు చిమ్ముకోవడం, మాప్ కొట్టడం, బట్టలు ఉతుక్కోవడం, పైనేయడం అమ్మో! చాలా. అందరితో అయిపోదు. వంటయిపోయింది కాబట్టి. అంటే మాకులాంటి వాళ్ళు అంటే యూట్యూబ్ చేసేవాళ్ళకి ఇంకా వ్లాగింగ్ చేయడం, ఎడిటింగ్ జేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, పెట్టడం, మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేయడం. మస్తు పనులుంటాయండి బాబోయ్! ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇంక బెడ్ షీట్స్ అన్నీ గూడా ఫోల్డ్ చేసేసాను. ఇంకా నిన్నే మార్చాను కాబట్టి బెడ్ షీట్ ఈరోజు చేంజ్ చేయను. పిల్లలు కబోర్డ్స్ అన్నీ అట్లే వదిలేసి ఉంచుతారన్నమాట. ఏవి తీసుకుంటారో అవన్నీ అలాగే వదిలేస్తారు. టవల్ మాత్రం చక్కగా స్నానం చేసినప్పుడు ఏసేస్తారు బయట. ఈ బెడ్ షీట్లు ఇవన్నీ మనం చేసుకోవాలి గదా! చిన్న పిల్లలు కాబట్టి. ఇంకిక్కడ లవ్లీ ఆల్రెడీ బెడ్ షీట్ ఫోల్డ్ చేసి పెట్టాను. మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకుందన్నమాట. కొంసేపు పడుకుంటా నిద్ర సరిపోదని. నెక్స్ట్ ఇంకిక్కడ చాయ్ పెట్టిచ్చేసాను. హరి తాగుతున్నారు. ఈరోజు ఇన్ని పనులున్నాయనుకున్న టైంలోనే వాటరొస్తాయన్నమాట. ఇంకిక్కడ చూడండి వాటరొస్తున్నాయి. మీకు సొంపులో నీళ్ళు చూపిస్తాను. చూసారా? అలా వస్తూనే ఉన్నాయి వాటరయితే. ఇక్కడ మాకైతే మంజీరా వాటర్ రావండి. కృష్ణా వాటరొస్తాయన్నమాట. మంజీరా వాటరయితే కూకట్పల్లిలో ఉన్నప్పుడు మంచిగా వచ్చేవి డే బై డే. ఇంకిక్కడ డే బై డే ఏం రావు. 2 డేస్‌కొకసారి అట్లా వస్తాయన్నమాట. ఈ మొక్కలకి నీళ్లు పొయ్యాలి. అక్కడ నీళ్ళు పట్టుంచాను. ఇంతలోపు వర్షం పడేలా ఉంది. బట్టలు వెయ్యాలనుకుంటున్నా, వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అంటే ఎప్పుడు వర్షం పడతదో, ఎప్పుడు మంచిగుంటదో తెలియట్లేదు. నిన్న కూడా వర్షం పడింది సడెన్‌గా. ఈరోజు కూడా కొంచెం చినుకులు పడినట్టుంది. క్లైమేట్ కూడా కూల్‌గా ఉంది చూడండి బయట. అసలు ఎండైతే రాలేదు. కానీ బట్టలైతే వేసేయాలన్నమాట. ఎందుకంటే యూనిఫార్మ్ ఎయ్యాలి కాబట్టి. సో, అందుకే ఇంకా వాషింగ్ మిషన్ వేద్దామా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నానన్నమాట. సో, ఇంకిప్పుడు కూర్చొని హరి ప్రశాంతంగా చాయ్ తాగుతున్నారు కాబట్టి కొంతసేపు నేను ఫోను చూసేసుకొని, ఇంక మిగిలిన పనులన్నీ మళ్ళీ చేసేసుకోవాలన్నమాట. ఇంకిక్కడేంటంటే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మాప్ కొట్టేసాను, అన్నీ చేసేసాను. అవన్నీ మీకు చూపెట్టలేదు. ఆహ్, డిఫ్యూజర్‌లో ఆయిల్ అయితే నింపుతున్నానన్నమాట. ఎయిర్ అరోమా. సో, ఇవి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇదైతే చాలా సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంది. మీకు అంటే నా రెగ్యులర్‌గా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఫ్రైడే మాక్సిమం నేను ఇవి చేస్తా ఉంటానన్నమాట. ఈ ఆయిల్ దీంట్లో వేసి పెడుతూ ఉంటాను. ఓన్లీ ఫ్రైడే ఎందుకు స్పెషల్ అని అడగొచ్చు మీరు. ఏమో అలా అలవాటయిపోయింది. ఫ్రైడే అనే కాదు మధ్యలో ఒకసారి ఎప్పుడైనా పెడుతుంటాను. కానీ ఆహ్, మర్చిపోకుండా చేస్తాను, ఖచ్చితంగా పెడతాను అంటే ఫ్రైడే మాత్రం ఇట్లా పెడతానన్నమాట. క్యాండిల్ ఎలిగించి దీంట్లో పెడితే ఈ హీట్‌కి మనం ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి వాటర్‌లో అది మొత్తం రూమంతా గూడా మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది కంటిన్యూస్‌గా. అలవాటుంది నాకు. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లంతా నీట్‌గా ఆర్గనైజ్ చేశాను అండ్ సర్దేశాను కూడా. అండ్ బట్టలు కూడా ఉతికేసాను. అవన్నీ మీకు చూపిస్తారండి. వర్షం వచ్చేలా ఉంది కాబట్టి ఛాన్స్ తీసుకోవడం ఎందుకని చెప్పి అందులోనూ మేము బయటెళ్ళాలన్నమాట. అందుకే ఇంకిక్కడ కిందనే వేసేసాను బట్టలు. మాక్సిమం పైనే వేస్తాను. ఎండాకాలమైనా, వర్షాకాలమైనా అంటే వర్షాకాలం అయితే ఇక్కడే వేస్తాలెండి. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు పైనే వేస్తా మాక్సిమం. బట్టలు నాకు బాగా ఆరాలి. కొంచెం స్మెల్లొచ్చినా నాకస్సలు నచ్చదు. అందుకే ఇంక నేను ఎండలోనే వేస్తాను. ఇంకిక్కడ వేసానండి. ఈరోజు ఇంక బయటెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అంటే వర్షానికి తడిచిపోయాయనుకోండి, అప్పుడొచ్చే స్మెల్ కొంచెం ఏదోలా ఉంటాయి బట్టలకి. అందుకే ఆహ్, ఇక్కడే వేసేసానన్నమాట. చినుకులు పడకుండా ఉండాలని. అంటే తడవకుండా ఉండాలని.
ఇంకా టకటక రెడీ అవ్వాలి. ఇప్పుడు చూసారు కదా! ఎగ్జాక్ట్‌లీ 11 అట్లా అవుతుంది. మేము రెడీ అయిపోయి బయటెళ్తున్నాం. అర్జెంట్‌గా వేరే వర్క్ ఉంది అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఆహ్, ఆ వర్క్ చూసుకొని ఇంటికొచ్చేసేయాలన్నమాట. ఇంతలోపు దారిలో కొత్తపేట దగ్గర ఆగాం. హరి ఆహ్, మొన్న మధ్య అడిగా అన్నమాట కేఎఫ్‌సీ తిని చాలా రోజులైపోయిందని. అందుకే సరే వెళ్దాంరా అని చెప్పి ఇంక తీసుకెళ్లారు. జోక్ అంటున్నారేమో అనుకుంటే నిజంగానే తీసుకెళ్ళిపోయారన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా నీకేదిష్టమో అది ఆర్డర్ చెప్పు తీసుకొస్తాను. హ్యాపీగా తిను. చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా! అన్నాడు. సరే అని చెప్పేసి నీకేదిష్టమో అదంటే ఇలా కొంతసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఫైనల్‌గా ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. మేమింక తినేసి చక్కగా పిల్లలకి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ఇంక ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం. బోలెడంత టైముంది మనకని. వెళ్ళగానే మా పనైతే ఫినిష్ అయిపోయింది. అందుకే ఇంక మస్తు టైముంది. ఇంకిక్కడ ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా కేఎఫ్‌సీ ఎంజాయ్ చేస్తున్నాం. తినేసి ఇంకా ఇంటికొచ్చేసామండి. ఎక్కడికన్నా బయటెళ్ళొస్తే చాలా చాలా హెడేకొచ్చేస్తుంది. అందులో బండి మీద. కారు ఇంకా సర్వీస్ నుంచి రాలేదన్నమాట. బాడీ షాప్ ఉంది కాబట్టి అది ఇన్సూరెన్స్ అప్రూవ్ అవ్వాలి. మధ్యలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసుకొని ఇంకా కారైతే డెలివరీ అవుతుందన్నమాట. ఇంకిక్కడ పాలు పొద్దున చాయ్ పెట్టి కొన్నున్నాయి. అవి కాయండి చాయ్ పెడతానంటే హరి అన్నారు. చాయ్ ఒద్దు కాఫీ కలపని. సరే అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే కలిపేస్తున్నానండి. ఎక్కడికన్నా ఎళ్ళొస్తే నాకులాగా హెడేక్ అనిపించే వాళ్ళు ఎంతమందున్నారు చెప్పండి? అంటే చిన్న జర్నీ చేసినా కొంచెం హెడేక్ అనిపిస్తా ఉంటది. ఇంకిక్కడ కాఫీ అయితే కలిపేస్తున్నాను. స్ట్రాంగ్ అవద్దన్నారు. అందుకే కాఫీ పౌడర్ చాలా కొంచెం వేశాను. స్ట్రాంగ్‌గా కావాలంటే కొంచెం ఎక్స్‌ట్రా ఏస్తానన్నమాట. లేదనుకుంటే కొంచెం లైట్‌గా ఉంటది. కొంచెం పాల్లాగానే. కాఫీ అయితే కలిపేసుకున్నాం. హరి ఏంటంటే కాఫీ పౌడర్ ఎక్కువేసామా, తక్కువేసామా ఇవేం అవసరం లేదు. వేడిగా ఉంటే చాలు. ఇంకిక్కడ చూడండి చలిగా ఉందని చెప్పి బెడ్‌షీట్ కూడా తీసుకొచ్చుకున్నా అక్కడికి. ఇంకా వచ్చి కాఫీ తాగుతున్నారు ఏదో చూసుకుంటా మొబైల్‌లో. నేను కూడా ఇంకా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా. ఇంకొంసేపయితే గనక పిల్లలొచ్చేస్తారు. వాళ్ళొచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా కేఎఫ్‌సీ తీసుకొచ్చాం కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు.